అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 27వ తారీఖు గురువారం రోజున ధనుస్సు రాశి వారికి మధ్యాహ్నం 1:25 తర్వాత 100% జరిగేది ఇదే. మరి ధనుసు రాశి వారికి మధ్యాహ్నం 1:25 తర్వాత 100% ఏం జరుగుతుంది? ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులకి ధనుస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. తమ యొక్క ఎంత కష్టం ఉన్నా సరే మనసులోనే దాస్తూ ఉంటారు. వారిని నమ్ముకున్నటువంటి వ్యక్తులని ఏ మాత్రం కూడా బాధ పెట్టరు. కష్టం ఎంత ఉన్నా సరే అస్సలు ఎవరికి కూడా చెప్పుకోరు. వారికి కొంచెం హ్యాపీనెస్ వచ్చినా అందరితో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఒక మనస్తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క ధనుస్సు రాశి వారు. ఈ రాశి వారికి ఇలాంటి ఒక గొప్ప మనస్తత్వం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు 100% కూడా ఏది అనుకున్నా కూడా సాధించే అంతటువంటి గొప్ప స్థితిలో ఉంటారు. అంటే ఈరోజు ఇది అనుకున్నారు అనుకోండి గట్టిగా మనసులో, ఇక అది ఖచ్చితంగా కూడా విజయాన్ని తెచ్చిపెట్టేటువంటి నిలుస్తుంది. ఇక ఈ రాశి వారు చేసినటువంటి మంచితనమే వీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు. మూగ జీవులకి ఆహారాన్ని పెట్టడం వలన ఎక్కువగా చేస్తూ ఉంటారు. తద్వారా వీరికి గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఉండేటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి, అన్ని రకాల కష్టాలు కూడా తొలగిపోయి, దరిద్ర బాధలను నుండి కూడా విముక్తులు పొంది ఇక వీరు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి వారు ఖచ్చితంగా అన్ని రకాల సమస్యలను తొలగించుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మాత్రం గోచారం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు అనేటివి విపరీతంగా అద్భుతంగా ఉన్నాయి. అయితే ధనుసు రాశి వారికి మధ్యాహ్నం 1:25 తర్వాత ఏం జరుగుతుంది? మరి ఈ రాశి వారి యొక్క గోచారం ఎలా ఉంటుందని అంటే గనక వీరికి మధ్యాహ్నం 1:25 తర్వాత జరిగేటువంటి శుభాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. వచ్చేటువంటి శుభవార్తని కూడా ఎవ్వరు కూడా ఆపలేరు. ఈ సమయంలో వీరికి ఉన్నటువంటి గోచారం అలాంటిది. వీరికి ఉన్నటువంటి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఇక వీరి జీవితంలో కూడా అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. వీరికి కుటుంబ పరంగా ఉండే సమస్యలు అయినా లేదా ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అనుకూలమైనటువంటి గోచారం అద్భుతంగా ఉంది. వీరు ఏది అనుకున్న తప్పకుండా అయి తీరుతుంది. గోచారం అయితే అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి శుభ ఫలితాలు కూడా అత్యంత ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. అందువలన వీరు జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉన్నతమైనటువంటి ఫలితాలు కూడా అందుకుంటారు వీరు. అయితే ఎప్పుడైతే వీరు ఎవరిదైనా సరే తప్పుగా భావిస్తూ ఉంటారంటే మనవారు వేరేవారు అన్నట్టుగా ఉండరు. ఎవరికైనా ఒకే న్యాయం జరగాలి అనుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. అందువలనే వీరికి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు మౌనాన్ని ఎక్కువ పాటిస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి అంటే దగ్గర ఎక్కడ పడితే అక్కడ మాట్లాడి వీరి యొక్క వాల్యూని తగ్గించుకోరు. అలానే ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడరు. ఏదైనా సరే మాట్లాడే ముందు చాలా ఎక్కువగా ఆలోచించి ఆచితూచి మాట్లాడతారు. వీరి మాటకి ఎక్కువగా వాల్యూ కూడా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి 100% కూడా మంచి ఫలితాలు వస్తాయి. మధ్యాహ్నం తర్వాత శుభవార్తను వింటారు ధనుసు రాశి వారు.
ఇక ఈ రాశి వారికి డబ్బు అనేది మధ్యాహ్నం తర్వాత చేతికి అందుతుంది. ఏ రకమైనటువంటి డబ్బు అంటే గనక డబ్బుని వీరు ఖచ్చితంగా అంటే ఎప్పుడైనా సంపాదించాలి అనే ఆలోచనతో ఏదో ఒక ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఎన్నిసార్లు ఏ ప్రయత్నం చేసినా కూడా ఫలించలేదు. అలాంటిది ఈ సమయంలో దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. గోచారం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఈ రాశి వారికి. ఇక అలాగే శుభం అనేది జరుగుతుంది. శుభ ఫలితాలు అనేటివి తప్పకుండా పొందుతారు ధనుస్సు రాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే వీరు జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉన్నతమైనటువంటి స్థితిలో కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి. అలానే వీరికి ఏవైనా విభేదాలు సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. అలానే వీరు జీవిత పరంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని కష్టాలను కూడా ఖచ్చితంగా తొలగించుకొని సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మధ్యాహ్నం 1:25 తర్వాత ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అంటే గనక డబ్బు పరంగా, అలానే వీరికి ఉద్యోగపరంగా మంచి శుభవార్త వస్తుంది. వివాహాది శుభకార్యంలో ఆలస్యం అవుతున్నా కూడా లేదా ఏదైనా అడ్డంకులు ఉన్నా సరే వివాహాది శుభకార్యాలలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా అడ్డంకులు ఏమున్నా సరే తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు సైతం తొలగిపోయి ఇక వీరు జీవితంలో ఉన్నటువంటి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి గోచారం ఉంది ఈ రాశి వారికి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఘోరమైనటువంటి దృష్టి తొలగిపోయేటువంటి యోగం అయితే నడుస్తుంది. శుభయోగం ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. శుభ ఫలితాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 1:25 తర్వాత మంచి ఫలితం అయితే ఉంటుంది. అయితే మార్చి 27వ తారీఖు గురువారం రోజున మాత్రం వీరికి ఎప్పుడు కూడా అసలు ఊహించని విధానంగా ఏదో ఒక రూపంలో మంచి ప్రతిఫలాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే ఒంటరిగా ఉన్నటువంటి ఒక ధనుసు రాశి వారికి అంటే ఒంటరిగా ఉండేటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది. గోచార ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ధనుసు రాశి వారికి మధ్యాహ్నం 1:25 తర్వాత బాగుంటుంది. ఈ ధనుసు రాశి వారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. అలాగే తమ తెలివితేటలను తోటే వారు ఉన్నత స్థాయికి వెళ్తారు. ఈ రాశివారు స్వయం కృషితో పనిచేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటూ ఉంటారు. ఈ రాశివారు బంధుత్వానికి కుటుంబానికి అధికమైన ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం అయితే అనేది చెయ్యరు. ఈ రాశివారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరని మనం చెప్పుకోవచ్చు. ఈ ధనుసు రాశి వారు ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తారు. ఈ రాశి వారికి సహాయం చేసే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. స్నేహితులకు కానీ బంధువులు కానీ ఎవరికైనా సరే ఏదైనా సహాయం చేసే విషయంలో ఈ ధనుసు రాశి వారు ముందు ఉంటారు. ఈ రాశి వారికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ రాశివారు పెద్దల పట్ల అధిక భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు. ఈ రాశి వారిలో జన్మించిన వారు వారికి ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. ఈ ధనుసు రాశి వారు కార్యరంగంలో మంచి దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే వీరు కార్యదక్షతను కలిగి ఉంటారు. ఈ ధనుసు రాశి వారు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ ధనుసు రాశి వారు
27 తారీఖు ఈ విధంగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.